డబులంటే డబుల్ యాక్షనా? యాహ్! Hello, my dear ladies and gentlemen. Welcome back to Single Take Reactions. హలో గాయ్స్. సో, చాలా టైం తర్వాత 'డబల్ ఇస్మార్ట్ శంకర్' పార్ట్ 2 బేసికల్లీ 'ఇస్మార్ట్ శంకర్' పార్ట్ 2 వచ్చింది. దాని ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది. సో, పార్ట్ 1లో అయితే చాలా బావుంది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కొత్త కాన్సెప్ట్ ఆ టైంలో యాక్చువల్లీ. ఈళ్ళ మెమరీ ట్రాన్స్‌ఫర్ అది ఇది అనేసి. సో, ఈసారి డబల్ ఏముంటది దాంట్లో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంకా ఇద్దరిది ఏసేస్తారా? లేకపోతే ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. డబులంటే డబుల్ యాక్షనా? లేకపోతే లాస్ట్ టైమ్ ఇచ్చిన దానికన్నా డబుల్ ఇస్తారా? చాలా అదే క్వెషన్స్ డౌట్. ఉన్నాయి కదా! సో, ట్రైలర్ డబుల్ చూద్దాం. యాక్షన్ కూడా అవ్వచ్చు ఏమో అనుకుంటున్నాను. డబుల్ డోస్ అయితే ఉంటది నాకు తెలిసి. ఐయామ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ థట్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంత హ్మ్. టైం తర్వాత మళ్ళీ పార్ట్ 2 చేశారంటే ఆబ్వియస్లీ 'పూరి జగన్నాథ్' ఫుల్ హైప్‌లో ఇంకా ఇంకా మంచిగా తెచ్చే ఉంటాడు. సో గైస్ లేట్ చేయకూడదు యాహ్! ట్రైలర్ చూద్దాం. సో ట్రైలర్ చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. చల్ पता है मैं कौन हूँ తెలుసు భయ్యా. తలకి యూఎస్బి పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక ఇడియట్. వాడి పేరేంటి? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. ఈ సౌండ్ ఎక్కడ వాడే మన ఓ టార్గెట్. సంజయ్ దత్ ఉంటాడు సరే. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. ఏ బొమ్మ और अंदर जाके नजर उतारना नहीं मेमोरी तो चिप अंटर शंकर की नजर लग जाएगी. మీ వదిలేమో కుతుబ్ మినార్ ఏ రొమాంటిక్ మనమేమో యాంగిల్ చార్మినార్. చాలా ఎక్కువ. పార్ట్ 1లో కూడా ఎక్కువే కదా. ఉంది. నిన్ను పిసికి పిసికి చంపేస్తున్నా కొడక. కానీ విస్కీ విస్కీ మన చంపేస్తుంది. పెళ్లికి నీ చుట్టాలు ఎవరు వచ్చినా కాల్చి పరదూపుతా. ఓ ఆలీ కూడా ఉన్నారా? నువ్వు మనిషివా కోతివారా? రోహిణి కదా? ఆమె అసలు క్రేజీ యాక్టింగ్ చూస్తుంటే కామెడీ అదిరిపోతుంది. మెమరీ ట్రాన్స్ఫర్ నైస్. ఎక్స్‌ప్రెషన్స్ తో ఫీల్ మళ్ళీ చేస్తా. బికమ్ ఇమ్మోర్టల్. మళ్ళీ మెమరీ ట్రాన్స్ఫర్ అంట. ఏంటి కొత్త మెమరీ వేస్తున్నాడు ఇంట్లో మళ్ళీ. ఐ గెస్ ఏదో కావాలని చేస్తున్నాడు. మళ్ళీ వీడికి పెట్టారా? ఇది ఆ, ప్రేమనుకున్నారా? మెమరిస్టిక్ అనుకున్నారా? అదిగో మళ్ళీ ఇడిగా పెట్టాడు మెమరీ స్టిక్ అంట. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మిషన్ ఇంపాసిబుల్. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్ళబోతోంది. నువ్వు నా మారబోతున్నావు. కానీ ఎందుకు జస్ట్ ఇన్ 4 days. సంజయ్ దత్ ఎందుకు వేస్తున్నారు అసలు ఏంటి? సో అది సస్పెన్స్ అన్నమాట. యాక్చువల్లీ చెప్తున్నాడు తన బ్రెయిన్ తినకి అని. అది ఎందుకు So అని. wait, యాహ్! అదే సంజయ్ దత్ స్టోరీ వస్తుంది ఈసారి. కానీ సంజయ్ దత్ విలన్ లా ఉన్నాడు కదా యాక్చువల్లీ. విలన్ క్యారెక్టర్. సేమ్ మళ్ళీ లాస్ట్ లోనే ఆ శివుడి ఎమోషనల్ దగ్గరే యాంగిల్ fight. కూడా ఉంది దీంట్లో. సో సేమ్ లాస్ట్ పార్ట్ 1 లో శివుడి దగ్గర ఎలా ఫైట్ ఎండ్ అవుతుందో బిగ్ బాల్ ఇక్కడ శివుడి దగ్గర ఫైట్ ఎండ్ అవుతుంది. నేనే బిగ్ బాల్. ఏంటది? ఓ గాడ్. ఓకే. ఇది ఇది ఇంకో మూవీ వస్తుంది 15th ఆగస్ట్. అసలు ఈ 15th ఆగస్ట్ ఎన్ని మూవీస్ ఉన్నాయి అసలు రిలీజ్ కి నాకు అసలు అర్థం అవట్లేదు అసలు. కానీ ఏంటది టువర్డ్స్ ద ఎండ్ అసలు లాస్ట్ పార్ట్ లో అయితే ఇది చూపించారు కదా కి యువర్ మెమరీ ట్రాన్స్ప్లాంట్ అవుతుందో ద పర్సన్ డైస్ అనేసి. మరి ఇక్కడ అవును. సంజయ్ దత్ మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తాను. మరి సంజయ్ దత్ బతికేలా ఉన్నాడు అంటే అదే టెక్నాలజీ కదా! ఇవాల్వ్ అయిందా? ఇంకా ప్రాబబ్లీ బికాజ్ అక్కడ ఐ మీన్ మొత్తం అందులో కనిపిస్తుంది కదా! సెటప్ అదంతా డాక్టర్స్ అదే అండ్ ఆల్ వాడు అడుగుతున్నాడు కదా! మళ్ళీ వీడికే చేసారా అని. సో ఉమ్. మేబీ దే హావ్ అదే గాట్ అంటాడు సక్సీడెడ్ ఇన్ డూయింగ్ దిస్. అదే అంటున్నా కదా ఇది బ్రెయినా లేకపోతే అదేంటి మెమరీ స్టిక్ అనేసి అసలు ఎంతైనా పెడుతూ ఉంటున్నారు అనేసి. బట్ ఏదో మాత్రం కొత్తగా అయితే కొత్తగా కాదు కానీ యాక్చువల్లీ సీక్వెల్ అయితే అనలేం ప్రాపర్ గా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ ఆ! స్టోరీ లైన్ అయితే అన్ కంటిన్యూ కాదు. బట్ కొంచెం కనెక్షన్స్ హ్మ్. ఉంటాయి ఆబ్వియస్లీ పార్ట్ 1 కి. సో పర్లేదు ఆన్ 2 ఆబ్వియస్లీ. చూస్తే అండ్ బాగుంది. సాంగ్ కూడా నాకు తెలిసి ఆ, సేమ్ ప్రీవియస్ కొన్ని సాంగే ట్యూన్ బట్ లిరిక్స్ ఒకటి చేంజ్ లిరిక్స్ ఉన్నట్టున్నాయి. కానీ యాక్చువల్లీ పాటలు అయితే చాలా రిలీజ్ చేశారు. చాలా హిట్ అయ్యే పాటలు అసలు ఈ సినిమావి. స్టార్టింగ్ లోనే ఇన్ని సార్లు నుంచి హ్మ్. చూస్తున్నాను. కొన్ని చాలా అయితే భయంకరంగా పాటలు ఉన్నాయి అసలు.
బట్ యాక్చువల్లీ బాగుంది. సో గైస్ ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.